అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పుంగనూరు మండల కృష్ణాపురంలో దారుణ హత్యకు గురైన టీడీపీ నాయకులు రామకృష్ణ హత్యకు కారణమైన 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపిన ఎస్పీ మణికంఠ చందోలు. మరో 3 కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించిన ఎస్పీ. గిరిజన మహిళపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆర్జీఎస్ బాసు నేతల ధర్నా. ప్రతి సంఘటనను వైసీపీ నేతలపై రుద్దడం సబబు కాదు. విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి సారించండి. కూటమి నాయకులకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి హితవు. చూస్తే పుంగనూరు పీసీలో ఎస్పీ మణికంఠ చందోలు ప్రెస్ మీట్. పుంగనూరు కృష్ణాపురం దారుణ హత్యకు గురైన టీడీపీ నాయకుడు రామకృష్ణ హత్యకు కారణమైన 5 నిందితులు వెంకటరమణ, రెడ్డప్పరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. 3 నిందితుల కోసం పోలీసుల గాలింపు. టీడీపీ పార్టీలో యాక్టివ్ గా ఉండటం వల్లే హత్య చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సంబరాలు చేసుకుంటున్న రామకృష్ణ కుటుంబంపై బైక్ తో ఢీకొట్టిన ప్రధాన నిందితుడు వెంకటరమణ. గత నెల 10వ తేదీ రామకృష్ణపై గొడవకు దిగిన నిందితుడు వెంకటరమణ పోలీసులు కేసులో నిర్లక్ష్యం వహించినందుకు సీఐ శ్రీనివాసులను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ నెల 17వ తేదీ రామకృష్ణ కుమారుడు సురేష్ పై వెంకటరమణ కత్తితో దాడి చేసి అడ్డు వచ్చిన రామకృష్ణ మెడపై నరికి చంపటం జరిగింది. ఈ కేసులో A5గా ఉన్న ప్రధాన ముద్దాయి రెడ్డప్పరెడ్డి స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికు ప్రధాన అనుచరుడు. రెడ్డప్పరెడ్డి పుంగనూరు నియోజకవర్గ వైసీపీ బడా నాయకులకు సన్నిహితంగా ఉన్నాడని ఎస్టీ మణికంఠ చందోలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం పుంగనూరు పట్టణంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం, ఈ నెల 15వ తేదీన కృష్ణాపురం గ్రామంలో ఒక దారుణమైన హత్య జరిగింది. రామకృష్ణ అనే టీడీపీకి సంబంధించిన ఒక కార్యకర్తను అత్యంత దారుణంగా వెంకటరమణ అనే వ్యక్తి, వైసీపీ కార్యకర్త, నడి రోడ్డు మీద దారుణంగా చంపడం జరిగింది. దాని గురించి ఇప్పటి వరకు ఈ కేసులో పురోగతి ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఏమున్నాయి, ఎవరిని అరెస్ట్ చేశాము, ఇటువంటి వివరాలు తెలియచేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే, ఈ రామకృష్ణ గారు రైతు వ్యవసాయం చేస్తున్నారు. అలానే ఊర్లో ఏదైనా సరే సమస్యలు వచ్చినా టీడీపీ పార్టీ తరపు నుంచి ఎవరి కష్టాలు ఏమైనా ఉన్నా లేకపోతే అవినీతి ఏదైనా జరుగుతున్నా ఆయన పాయింట్అవుట్ చేస్తుంటారు. అలానే ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో అతని ఊరికే సంబంధించిన వెంకటరమణ మరియు కొంతమంది వ్యక్తులు కలిసి ఇతనితో తరచుగా గొడవ పెట్టుకోవడం జరుగుతుంది. పోయిన సంవత్సరం ఎప్పుడైతే సరే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందో ఆ సమయంలో వాళ్ళు ఇంటి బయట సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఈ వెంకటరమణ మరొక వ్యక్తి కలిపి ఒక బైక్లో వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బైక్తో గుద్దడం జరిగింది. సో అప్పుడు మొదటిసారిగా వీళ్ళ మధ్య కక్షలు పెరిగాయి. అలానే ఫిబ్రవరి నెలలో 10వ తారీఖున ఒక లారీ లోడు సంబంధించి వాళ్ళ ఇంటి ముందు తిరుగుతుంది అని చెప్పేసేసి ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ లారీ ఇక్కడ తిరుగుతుంది, మా సంబంధించిన ఈ ప్రాపర్టీ లాస్ అవుతుంది, డ్యామేజ్ అవుతుంది అని చెప్పి లారీ డ్రైవర్ని అలానే ఈ రామకృష్ణ గారిని సోమవారం మదనపల్లి డివిజన్ పరిధి నుండి పలువురు రెవెన్యూ సమస్యలను సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ కి వినతి పత్రాన్ని సమర్పించారు. గ్రీవెన్స్ డే సందర్భంగా వినతి పత్రాలను పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం చేస్తామని సబ్ కలెక్టర్ తెలిపారు. గిరిజన మహిళపై దాడి చేసిన మానవ మృగాలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాష్ట్ర గిరిజన సమైక్య జాతీయ అంబేద్కర్ సేన నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్జీఎస్ వ్యవస్థాపకులు దివాకర్ మాట్లాడుతూ గుర్రంకొండ మండలం శీలంవారిపల్లెకు చెందిన ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన ఎరుకుల అలివేలమ్మ అనే మహిళపై మానవ మృగాలైన నక్కల సుధాకర్, నక్కల బాలకృష్ణులు 4 రోజుల క్రితం పైశాచిక దాడికి పాల్పడ్డారన్నారు. ఒక మహిళను నడి రోడ్డులో బట్టలోడ తీసి లాక్కుంటూ జుట్టు పట్టుకుని లాగి ఊరంతా చూస్తుండగా వ్యవస్థను చేసి కొట్టడం సిగ్గుచేటు కాదా అని మండిపడ్డారు. ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతున్నా ప్రభుత్వాలు
గాని ప్రజాప్రతినిధులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. గిరిజన మహిళకు వెంటనే ప్రభుత్వమే చికిత్స చేయించి వారి కుటుంబానికి పోలీసుల రక్షణ కల్పించి దాడి చేసిన ఈ మానవ మృగాలను వెంటనే అరెస్ట్ చేసి సమాజంలో ఉన్న మహిళలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈమెపై జరిగిన దాడి ప్రభుత్వం ప్రజాస్వామ్యం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. బాస్ జిల్లా నాయకులు ముత్యాల మోహన్ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గిరిజనులపైన దళితులపైన అనేక దాడులు జరగడం వల్ల గిరిజనులు దళితులు బహుజనులు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. అయినప్పటికీ దాడులు కొనసాగడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ సంఘటనపైన హోంమంత్రి స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన దళిత నాయకులు వసంతమ్మ, శివప్రసాద్, చిన్నప్ప, శ్రీనివాసులు, శివనాయక్, గీత, నందీష్ తదితరులు పాల్గొన్నారు. గురంకొండ మండలం శీలంవారిపల్లె నందు గిరిజన మహిళ అలివేలమ్మ దాడిపై ఈరోజు గౌరవ సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. 12వ తారీఖు అలివేలమ్మను అగ్ర కులానికి చెందిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు పైచాచికంగా ఏమాత్రం మహిళ అనే గౌరవం లేకుండా ఆమె ఒంటిపైన ఉన్న బట్టలు కూడా తీసి ఎక్కడ పడితే అక్కడ కాళ్ళతో చెప్పలతో దాడి చేసి రక్తగాయాలు చేసి ఆమెను ఊరంతా చూస్తుండగా కూడా బట్టలు చింపేసి ఎవరు అడ్డుకున్నా కూడా ఆమె పైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది. ఈ దాడిని ఖండిస్తూ గత 4 రోజుల నుంచి ఆమె ప్రభుత్వ ఆసుపత్రి నందు అలివేలమ్మ చికిత్స పొందుతున్నా కూడా ఇంతవరకు పోలీస్ అధికారులు వాళ్ళని అరెస్టు చేసిన దాఖలాలు లేవు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అలివేలమ్మకు ఇప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయింది. వాళ్ళ కుటుంబము అదే గ్రామానికి శీలంవారిపల్లికి వెళితే ఆ గ్రామంలో కొంతమంది మీరు గ్రామానికి వస్తే మిమ్మల్ని చంపేస్తాము, మా మీదే కేసు పెడతారా, మీరు ఎస్టీలో ఉండి మీకు ఇంత ధైర్యమా అని చెప్పేసి వారిపైన మరి దాడి ప్రయత్నం చేస్తున్నారు. మేము పోలీసు వారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెంటనే అలివేలమ్మకి న్యాయం చేసి అలివేలమ్మ కుటుంబానికి రక్షణ కల్పించాలని చెప్పేసి ఒకటి డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈ ప్రభుత్వానికి మీరు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నా ఇంతవరకు అలివేలమ్మకు శీలంవారిపల్లిలో ఒక ఇల్లు కూడా లేదనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మీరు మహిళలకు చట్టాలకి మీరు అండగా ఉంటామని చెప్పి పదే పదే మీరు చెప్తుంటారు. రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటనలో వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ నాయకులపై రుద్దటం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయిందని ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి ఆరోపించారు. సోమవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైకాపా నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగే ప్రతి సంఘటనను వైకాపాపై మోపడం కూటమికి అలవాటుగా మారిపోయిందన్నారు. సూపర్ 6 పథకాల నుంచి ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ఇటువంటి పన్నాగాలు పన్నుతుందన్నారు. 6 నెలల క్రితం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో పలు ఫైల్స్ దగ్ధం కాగా రాష్ట్ర డీజీపీని, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీలను పిలిపించి నానా హంగామా చేశారన్నారు. అంతేకాకుండా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఘటనకు కారణమని అనేక ఆరోపణలు చేశారన్నారు. చివరికి హైకోర్టు అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని తేల్చి చెప్పిందని స్పష్టం చేశారు. వైకాపాపై విమర్శలు మాని సూపర్ 6 పథకాల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ వి మనోజారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తుందన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చి ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు మార్చారని కొనియాడారు. అభివృద్ది, సంక్షేమాన్ని పక్కన పెట్టి ప్రతి విషయాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై నెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి విమర్శలు మాని అభివృద్ది, సంక్షేమంపై దృష్టి సారించాలని ఆమె కూటమి నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెన్నే రాజేంద్ర నాయుడు, సురేంద్ర రెడ్డి, కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్, హర్షవర్ధన్ రెడ్డి, బీరంగి రేవతి, శ్యామల, నాగమణి, కోటూరి ఈశ్వర్, చిప్పిలి మల్లికార్జున్ రెడ్డి, 3వ వార్డు నూర్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి పాలిగ్రాఫ్ టెస్ట్ లో కూడా తేలింది ఏమంటే ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేదని క్లియర్ కట్ గా చెప్పారు. హైకోర్టు కూడా దాన్ని నిర్ధారించింది. అంతేకాకుండా ఇన్సిడెంట్ జరిగింది 11:30 గంటలకు అయితే 10:40కి ఆయన ప్రెమిసెస్ నుంచి బయట వచ్చినట్లు క్లియర్ కట్ గా స్టేట్మెంట్ కూడా ఉంది. సీసీ కెమెరా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి.
అంటే తేట తెల్లమైంది ఏమంటే ఏవన్ ముద్ద ఎవరైతే మీరు అన్నారో ఆయన ప్రమేయం లేకపోతే ఆయన ఇన్సిస్టెన్స్ మీద ఎవరో ఇన్సిస్టెన్స్ మీద జరిగింది అని చెప్పి ఎంపీ గారి కుటుంబం మీదనో ఇంకోరి మీదనో మనము అభియోగాలు మేపడం ఎంతవరకు సబబు అని మేము ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. రైతులకు ఇదే ఈనాడులో ఈ రోజు రాశారు, రైతులకు గిట్టుబాటు ధరలు లేవు, రైతులు బొలవని కొట్టుకుంటున్నారు. ఈ రోజు రాష్ట్రంలో విద్యార్థులు అయితే ఫీజు రియంబర్స్మెంట్ రాక చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ యొక్క అటెండెన్స్ తగ్గిపోయి గవర్నమెంట్ స్కూల్ లో వాళ్ళు పిల్లలు చదివేదానికి అక్కడ ఏమాత్రం ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయని పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి యువతకు ఏదో మేము ఇస్తాం, యువత మా ప్రభుత్వంలో కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 25 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 25 ఉద్యోగాలు కూడా ఇంతవరకు ఇలా. ఇలాంటి కార్యక్రమాల మీద దృష్టి పెట్టాల్సింది పోయి ఏదో రేపు పొద్దున్నే మెడల్ కట్టేస్తాం, ఏదో ప్రాజెక్టులు కట్టేస్తాం అనేది కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఇమీడియట్ మెజర్స్ ఏంటి, ఇమీడియట్ మెజర్స్ కొన్ని ఉంటాయి. ఏదైనా ఇమీడియట్ మెజర్స్ కానీ ఇరిగేషన్ మీద కానీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ కానీ లాంగ్ టర్మ్ ప్లాన్స్ అన్ని రోజు చెప్పుకుంటారు. 2047 బతుకుంటారో తెలియదు కానీ 2047 లో నేనేదో నా ప్రొజెక్షన్స్ ఇచ్చేసి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుండి వైసీపీ నాయకులే టార్గెట్ గా ప్రభుత్వం నడుపుతున్నారు కాబట్టి ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనలో ఏ ఒక్కటి ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఏ ఒక్కటి నడుచుకోవడం లేదు. గత 10 నెలల్లో మనం చూస్తే ఇచ్చిన సూపర్ 6 లో ఏ ఒక్కటి ఇంతవరకు ఇంప్లిమెంట్ చేసింది లేదు. ఎంతసేపు మన గత సంవత్సరం 10 నెలల ముందు మనం మదనపల్లిలో సప్పల్ కలిసి ఫైర్ అయితే దాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేయించారండి. పెద్ద సంచలన వార్త రాష్ట్రమంతా పాకేటట్టు చేసి వాళ్ళని డీఫ్రేమ్ చేసి పెద్ద స్థాయిలో అంటే డీజీపీ స్థాయి నుండి పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేయించి ఏదో జరిగింది చేయండి. కానీ దానికి సంబంధించి క్లియర్ కట్ గా ఎక్కడ కానీ ఒక్క ఎవిడెన్స్ కూడా ఈ రోజు వరకు దొరికింది లేదు. హైకోర్టు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇదే విధంగా చూసుకుంటా పోతే వైసీపీ నాయకులే టార్గెట్ అయితే ప్రథమంగా ఫస్ట్ టార్గెట్ చేసింది గౌరవనీయులు పెద్దలైనటువంటి మన మాజీ మిత్రుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథునన్న గారిని టార్గెట్ చేయడం. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోట్లో మాజీ రాజ్యసభ సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ మీడియా అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసిరెడ్డిని మదనపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు షేక్ రెడ్డి సాహెబ్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. సోమవారం జరిగిన ఈ సమావేశంలో ఆయనకు శాలువా పుష్పగుచ్చం అందించి సన్మానించారు. అలాగే మదనపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం గురించి వారి దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ జనరల్ సెక్రటరీ షేక్ అల్లా బకఫ్, ఎస్ఎండి గౌస్, చిన్నకృష్ణ, రఫీ, మైనార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ అలీ, చిరంజీవులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట మండలంలోని ఆకులవారిపల్లి లహిత్ కుమార్ రెడ్డి శనివారం బైక్ ప్రమాదానికి గురై కాలు విరిగింది. కదలలేని పరిస్థితుల్లో ఉన్న 10వ తరగతి విద్యార్థి లహిత్ కుమార్ రెడ్డిని సోమవారం స్థానిక మోడల్ స్కూల్లో 10వ తరగతి ఫైనల్ పరీక్ష రాయాల్సి ఉండటంతో పరీక్షా కేంద్రానికి హాజరయ్యాడు. పరీక్ష రాయలేకపోవడంతో స్కూల్లోని ఎగ్జామ్ చీఫ్ శ్రీరాములు విద్యార్థిని నియమించి కాలు విరిగిన విద్యార్థి చెబుతుండగా పరీక్ష రాయించారు. దీంతో అతను నొప్పిని బెగపట్టి పరీక్ష రాయాలని పట్టుదలతో ఎగ్జామ్ రాసి శబాష్ అనిపించుకున్నాడు. ఎవరైనా అపాయింట్ చేస్తే రాస్తాను. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం శీలంవారిపల్లెలో గిరిజన మహిళ ఎరుకుల అలివేలమ్మపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలి బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు డిమాండ్ చేశారు. అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్న అలివేలమ్మను పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు.
నాగరాజ గుప్తా సుందరమ్మల జ్ఞాపకార్థంగా కళ్యాణ్ అమ్మ చెరువు మిట్ట వద్ద కల వెలుగు సంస్థకు 2 చెక్క సోఫాలు, 1 టీవీ, 1 టేబుల్ అందజేశారు. సోమవారం వెల్ విషర్స్ సెక్రటరీ గిరీష్ వెలుగు సంస్థకు విచ్చేసి సదరు వస్తువులను దివ్యాంగులకు, వృద్ధుల ఉపయోగార్థం వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డికి వెలుగు సంస్థ ప్రాంగణంలో అందజేయడం జరిగింది. అనంతరం వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి వెల్ విషర్స్ గిరీష్, కళ్యాణ్లకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెల్ విషర్స్ సెక్రటరీ గిరీష్, వెలుగు సెక్రటరీ ఎం ఉదయమోహన్ రెడ్డి, కన్వీనర్ ఆర్ భాగ్యలక్ష్మి, ప్రిన్సిపల్ పి లీనా కుమారి, సోషల్ వర్కర్ ఎం గీతా, వార్డెన్ ఎం స్వీటీ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె నందు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు పేరెంట్స్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్నాథన్ మాట్లాడుతూ కళాశాలలో చదివే తమ విద్యార్థులు కళాశాలలకు క్రమంగా హాజరు అవుతున్నారా, పరీక్షల్లో వారి పనితీరు ఎలా ఉందో అనే విషయాన్ని కనీసం నెలకు ఒకసారి అయినా కళాశాలకు వచ్చి తెలుసుకోవాలని అన్నారు. కళాశాల నందు విద్యార్థులకు కావలసిన సదుపాయాలు అన్నీ ఉన్నాయని, విద్యార్థులు సకాలంలో వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎడ్యుకేషన్ పై ఆసక్తితో చదవాలన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలపై ఉన్న మమకారం తో పాటు వారిని సరైన బాటలో నడిచేలా చూసుకోవాలని అన్నారు. చెడు వ్యసనాలకు బానిసై ఎంతో మంది వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, ప్రతి ఒక్కరికి తాము అనుకున్న లక్ష్యాలను సాధించాలనే తపన ఉంటుంది. కానీ వారిలో కొంతమంది మాత్రమే తాము అనుకున్న లక్ష్యం వైపు నిష్ఠగా పయనించి చివరకు విజయం సాధిస్తారు అని ఆయన అన్నారు. కొందరైతే దీనికి కారణం లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి కనీసం చేయాల్సిన ప్రయత్నం కూడా చేయరు. లక్ష్యం గురించి ఆలోచించేవారు అవరోధాలు దాటుకుంటూ లక్ష్య సాధనకు అనువైన మార్గం గురించి శోధించాలి అని, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో విజయం వైపు సాగాలని అన్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా లొంగిపోకూడదు, కుంగిపోకూడదు అని, ఆత్మవిశ్వాసంతో అవరోధాలపై ఆధిపత్యం సాధించగలిగితే విజయం తథ్యమని అన్నారు. మీ చదువులకు మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారో మీరు దృష్టిలో ఉంచుకొని విజయం వైపు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, కోఆర్డినేటర్ డాక్టర్ చంద్రమోహన్, డాక్టర్ సుబ్బారావు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.